2020 సంవత్సరంలో శివన్నగూడెం మండలం నామపురం గ్రామంలో పరిచర్య నిమిత్తం ప్రతి ఆదివారం సాయంకాల సమయంలో 6 గంటల నుంచి 7 గంటల వరకు సాయంకాల సమయంలో కాలినడకలో వెళ్ళి ఆ గ్రామంలో పరిచర్యను చూసుకొని తిరిగి సోమవారం ఉదయం లేచి ఉదయం 6 గంటలకి కాలినడకలో మరలా 7 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంది. దేవుని యొక్క కృప చేత దేవుని యొక్క పనిలో ప్రభు నడిపించిన విధానమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క ఉన్నతమైన కృప చేత దేవుడు ఆ గ్రామానికి దేవుడు నడిపించాడు. 2020 సంవత్సరంలో ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో సేవకులు లేరు. ఇప్పుడు ఆ ప్రాంతంలో పరిచర్య ఆగిపోయినది. ప్రభు చిత్తమైతే మరలా ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో దేవుని యొక్క సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి. ఎవరైనా సేవకులు ఉంటే ఆ ప్రాంతంలో సేవ పరిచర్య లేదు కనుక శివన్నగూడెం మండలం నామపుర గ్రామం ఇది మరియు కూడా గట్టు పరిసర ప్రాంతాల దగ్గరలో ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఏ దైవ సేవకులు ఆ ప్రాంతంలో వెళ్ళలేకపోయారు. ప్రార్థన చేయండి. ఆ గ్రామం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఆ గ్రామాన్ని రక్షించాలని, దేవుడు ఆ గ్రామాన్ని కాపాడినట్లుగా ప్రార్థించవలసిందిగా ప్రభు యొక్క నామం పేరిట తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పనిలో తన రాకడ పర్యంతం వరకు వాడుకున్నట్లుగా మా కోసం ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. నామపుర గ్రామం కోసం ప్రార్థించండి. ఈ 2026 వరకు కూడా ఆ గ్రామంలో దేవుని మందిరం ఆ గ్రామంలో ఇప్పటి వరకు కూడా లేదు. ఆ గ్రామం కోసం ప్రార్థించండి.